పోతే చికెన్ బిర్యానీలు, మంచిగా మందు దావత్లు, కూతి గుంజితే దమ్ము కొట్టే సౌలతి, తీరువాటం దొరికినప్పుడల్లా మంచిగా ఫోన్లు మాట్లాడొచ్చు. అవి జైల్లో 5 స్టార్ హోటల్లో అర్థం కాదబ్బా. గటు మీది బాజు రాష్ట్రాలకు పోతే పెద్ద ఖైదీలకు మర్యాదలు మంచిగానే జరుగుతుంటాయి. గ్యాంగ్స్టర్లు డాన్లకైతే అడిగింది కాదు లేదు అనకుండా సప్లై చేస్తారు. గా ముచ్చట మల్లోపారి చెప్పుకుందాం గాని అసలు వార్త ఏందో చూడుండ్రిగా. ఇంటోళ్ళతోటి వీడియో కాల్ మాట్లాడుకుంటా మస్తు నిమ్మల పడొచ్చు. ఇంతకు ఫోన్ చేస్తుంది ఏడుకెళ్ళి అంటారా? ఛత్తీస్గఢ్ జైలుకెళ్ళి మహిళా ఖైదీలు ఆరాన్కోపారి ఇంటికి వీడియో కాల్ చేసుకునే సౌలతి చేసిండ్రు అక్కడ ఆఫీసర్లు. ఈ మిషన్ లా ఏలి ముద్రేసి నిమిషానికి 5 రూపాయల చొప్పున 5 నిమిషాలు మాట్లాడొచ్చు. ఫోన్ కు బ్యాలెన్స్ వేపించుకున్నట్టే ఓ కారెట్ ఇచ్చి అది రీఛార్జ్ చేసుకోమని చెప్తున్నారు. 5 నిమిషాలు ఒడవంగానే కాల్ కట్ అవుతుందట. ఈ జైల్లో 200 మంది అక్కలుంటే వాళ్ళకు మంచిగానే ఫాయిదా అవుతుంది అనుకొస్తున్నారు పెద్ద పోలీసులు. దూరంకెళ్ళి వచ్చేటోళ్ళు మంచి చెడ్డ ఫోన్లకెళ్ళి అరుచుకోవచ్చు. ఆరాన్కో పారన్న ఇంటోళ్ళని చూసుకోవచ్చు. అట్లనే తెలిసో తెలివకో చిన్న చిన్న నేరాలు చేసి జైలుకు వచ్చినోళ్ళు ఇంటోళ్ళ మీద రందిబడి పానాలు ఖరాబ్ చేసుకోవద్దని గీ ఉపాయం చేసిండ్రట. ఫస్ట్ ఈ జైల్లో చాలు చేసి ఆ టెన్క అన్ని మహిళా జైళ్ళల్లో పెడతారట. మంచిదే గాని మరి మాకెందుకుగా సౌలతి ఇయ్యరు? అరే ఓట్లొస్తే అక్కలకే వరాలు, ఆర్టీసీల ఫ్రీ ప్రయాణాలు, ఆఖరికి జైలుకు వచ్చిన వాళ్ళకే ఆఫర్లు ఇచ్చి మా కొత్త కథ చేస్తున్నారని ఖైదీ అన్నలు ఎంత ఫీల్ అవుతున్నారో పో.